అండి 1 ಕೊರಿಂಥಿಯರ್ 11ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಾಕ್ಯ. ನಾನು ಕ್ರಿಸ್ತುವನ್ನು ಅನುಸರಿಸುವೆದಂತೆಯೇ ನೀವು ನನ್ನನ್ನು ಅನುಸರಿಸುವರಾಗಿರಿ. ఆమేన్, హల్లెలూయా. ఇది ఈ వాక్యం చూసినప్పుడు 1 కొరింథీయులు 11వ అధ్యాయం పౌలును రాసినది. ఎవరో పౌలు రాసిన ఒక పత్రిక ఇది. ನಾನು ಕ್ರಿಸ್ತನನ್ನು ಅನುಸರಿಸುವಂತೆ నీవు నన్నನ್ನು అనుసరిసి. పౌలు చెప్తున్నాడు, నేను ఎట్టి క్రైస్తుడిని క్రిస్తుని అనుసరిస్తున్నానో, ఆయన మార్గంలో ఎట్లా నేను నడుస్తున్నానో అట్టనే మీరు కూడా నన్ను అనుసరించండి. ఎవరిని అనుసరించాలంట? పౌలను అనుసరించాల. నా ప్రియ సహోదర సహోదరులారా, చూడండి ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. ఈ దినంలా నేను నా అనుసరించిన క్రిస్తుని నేను అనుసరిస్తున్నానో, నన్ను మీరు అనుసరించండి నేను ఎందుకు చెప్తున్నాం? చెప్పేదానికి ధైర్యం వస్తున్నదా? మనం అలాగా చెప్తున్నామా? నా ప్రియ సహోదర సహోదరులారా, ఈ దినం దేవుడు వాక్యం విషయం ఏమండి? అనుసరించాల. తెలుగులో ఏం చెప్తున్నది? చదవండి బ్రదర్. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. నా పోలి క్రీస్తు పోలి ఆయన నడుచుకుంటున్నాడు, నా పోలి మీరు నడుచుకోండి అని ఎందుకు చెప్తున్నాం? మనము చెప్పుటకు మనకు అవుతున్నదా? అంత విశ్వాసములా, అంత వైరాగ్యములా, అంత పరిశుద్ధంలా మనం జీవిస్తున్నామా? నా ప్రియ సహోదర సహోదరులు, జీవించాలా. పౌలును చెప్పినలాగా మనము చెప్పాలా. నేను క్రీస్తు పోలి నడిచినలాగా మీరు నా పోలి నడచండి అని చెప్పాలా. ఆమేన్, హల్లెలూయా. ಕ್ರಿಸ್ತುನಿ ಅನುಸರಿಸಿ ನಾನು ಕ್ರಿಸ್ತನನ್ನು ಅನುಸರಿಸುವಂತೆ ನೀವು ನನ್ನನ್ನು ಅನುಸರಿಸಿ. ಯಾವುದನ್ನೇ ಅನುಸರಿಂచాల మనము? ఎవరిని అనుసరించాల? క్రీస్తు యేసుని అనుసరించాల. ఎవరు పోలిక మనం నడవాల? క్రీస్తు పోలికగా మనం నడాల. మన జీవితంలో క్రీస్తు ఎట్లా మనకు మాదిరిని ఈ లోకంలో వదిలిపోయినాడు, మాదిరిని ఇడిసి వెళ్ళినాడు, ఆయన ఎట్టి మాదిరితో జీవించినాడు ఈ లోకముల, ఆయన పోలిగా మనము నడాలా. ఆమేన్. ఇంకొకసారి తెలుగులో చదవండి బ్రదర్. నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకున్నది. దేవుడు యేసు క్రీస్తు పోలికగా మనం నడుచుకున్నప్పుడు మనల్ని చూసి మన బిడ్డలు నడుస్తారు. మనల్ని చూసి ఇంకా వెనక దేవుళ్ళ వచ్చే వాళ్ళు నడుస్తారు. మనల్ని చూసి ఇంకా ఉండే వాళ్ళు నడియాల. మనం ఎవరు పోలికగా నడాలంటే క్రీస్తు యేసు పోలికగా నడాల. ఎలా అంటే మనం ఎవరండి? క్రీస్తులు. మన పేరు ఏమండి? ఎలా మన పేరు క్రీస్తులుగా పెట్టినారో, క్రీస్తు పోలికగా నడిసే వాళ్ళ క్రీస్తులు. ಕ್ರಿಸ್ತುని ಅನುಸರಿಸಿ ನಡೆಯುವವರೇ ಕ್ರೈಸ್ತರು. ಕ್ರೈಸ್ತರನ್ನು ಯಾರೆಲ್ಲ ಅನುಸರಿಸಿ ನಡೆಯುತ್ತಾರೋ ಅವರು ಕ್ರೈಸ್ತರು. క్రిస్తుని ఎవరు క్రిస్తు పోలికగా ఎవరు నడుస్తున్నారో, ఆయనను అనుసరించుకొని నడుస్తున్నారో వాళ్ళ క్రిస్తులు. ఈ దినంలా మనము యేసు క్రీస్తు పోలికగా నడాలా. ఎవరు పోలికగా నడాలా? కొలస్సీయుల 2వ అధ్యాయం 8వ వాక్యంలో మనం చూసినప్పుడు ఇట్లా రాయబడినది, చదివేదాం. కొలస్సీయుల 2వ అధ్యాయం 8వ వాక్యము. క్రీస్తు నన్ను అనుసరిస్తది. కొలస్సీయుల 2వ అధ్యాయం 8వ వాక్యం. ಕ್ರಿಸ್ತ ನನ್ನ ಅನುಸರಿಸದೆ ಮನುಷ್ಯರ ಸಂಪ್ರದಾಯವನ್ನು ಪ್ರಾಪಂಚಿಕ ಬಾಲ ಬೋಧನೆಯನ್ನು అనుసరిస్తారు. సాకప్ప. క్రీస్తు పోలికగా మనం నడాల. ఎలా అంటే మనం క్రీస్తులు. ఇది ನಮ್ಮ పోలికగా నడిసేదిదా దేవుడు వాక్య విషయము. కన్నడంలా అనుసరిస్తూ, తెలుగులా పోలికగా నడాల. క్రీస్తు యేసు పోలికగా ఎవరు నడుస్తున్నారో వాళ్ళ క్రీస్తులు. అయితే క్రిస్తులుగా ఉండే మనము ఎవరు పోలికగా నడుచుకుంటున్నామో, క్రీస్తు పోలికగా నడకుండా ఎవరు పోలికగా నడుస్తున్నామో, మనుష్యుల సంప్రదాయಗಳನ್ನು మొదట కార్యం మనుషులు చేసే సంప్రదాయం ప్రకారంగా మనము నడుస్తున్నాం.
మనుషులు సంప్రదాయం ఆ కాలంలో అంతా చూసినప్పుడు ఇప్పుడు కూడా మీ కుటుంబంలో మీ ఇదిలా ఉంటారు. వాళ్ళు చెప్తారమ్మా ఇట్లదా చేయాలా, మీరు బిడ్డ పుట్టినాక ఇట్లదా చేయాలా, అట్లదా చేయాలా, 3 నెలలు ఏం చేయకూడదు, బయట పోకూడదు, బిడ్డని ఎత్తుకొనే, సాయంత్రం అయినాక బయట పోకూడదు అని చెప్తారు కదా. అదంతా మనుషుల సంప్రదాయం. తెలుగులో ఏం చెప్తున్నది బ్రదర్, చదవండి. ఆయన అనుసరింపక మనుషులు పారంపర్యాచార్యాలను అనగా ఈ లోక సంబంధమైన మూలపాటను అనుసరించి మోసకరమైన పారంపర్య కార్యాలని అనుసరిస్తున్నారు. మనుషులకు క్రీస్తు పోలికని అనుసరించకుండా మనము పారంపర్యాలని అనుసరించుకుంటా వస్తున్నాం. పెళ్లి అయినప్పుడు ఏం చేస్తారో నలుగు పెట్టాలా, నలుగు పెడతారు కదా అనేకలు, మీరందరూ పెడతారు కదా, మేమంతా పెట్టలేదు. నలుగు పెట్టాలా అంటే దానికి ఏం చేస్తారు, నలుగు అని చెప్పేసి పసుపు అంతా పూస్తారు. అయ్యో అది పెట్టాలా, పెట్టలేదేమో పోతుంది, బాగుండేలేదా, పెళ్లి అయ్యే వల్ల సంతోషంగా ఉండేలేదు, శుభంగా ఉండేలేదని నలుగు పెట్టేది. మాకు నలుగే పెట్టలేదు. ఎట్లుంటాం మేము, సంతోషంగా ఉండామా లేదా? ఎప్పుడు సంతోషమే. మమ్మల్ని చూసిన వాళ్ళు ఒకరు చెప్పినారు, పాస్టర్ నన్ను చూసేసి వాళ్ళు నిలుపు పెట్టేసింది ఆట చెప్పినారు. బ్రదర్ ఫస్ట్ ఎట్లా చూసినానో మిమ్మల్ని ఇప్పుడు అట్లే చూస్తున్నాను, అప్పుడు ఎట్లా నవ్వుతా ఉండినారో ఇప్పుడు అట్లే నవ్వుతా ఉండారు ఇద్దరు మీరు అని. ఆమె హల్లెలూయా. మేము యావ పారంపర్యాన్ని చూడలేదు. పెళ్లికి డేట్, మంచి దినం యావది, రావు కాలం యావది, మంచి కాలం యావది, నా బిడ్డలు పుట్టినప్పుడు కూడా మంచి దినం యావది పుట్టినాడా చూడలేదు, యావ టైం పుట్టిండారు చూడలేదు, ఏం పేరు వాళ్ళకి చూడలేదు. ప్రార్థన చేసిండామో నా కొడుకుకి ఏం పేరు పెట్టేది అని గ్లాడ్స్టన్ అని పెట్టి కడాల ఇంకొక జేల నా పేరు ఝాన్సీ అని జేల పెట్టాలా అని ఇద్దరు మేము ప్రార్థన చేసి ఒకే పేరు సెలెక్ట్ చేసిండామో. పాస్టర్ ఆఫీస్ ఇంకా వచ్చినాడు, నేను ఆఫీస్ ఇంకా పోయినాక చెప్పిండామో జూడా అని నేను చెప్పినాను, పాస్టర్ నేను అది ఎత్తుకొచ్చిందాను అని అంటాడు. ఇద్దరు ఒకే పేరు సెలెక్ట్ చేసిందాం, జూడా. అది యేసుక్రీస్తు పేరు, యూద రాజసింహం యేసు స్వామి. ఆమె దేవుడి పేరు. హల్లెలూయా. ఈ దినంలా ఎవరు పోలికగా మనం నడాలంటే క్రీస్తు పోలికగా మనం నడాలా. క్రీస్తులుగా ఉండే మనము క్రీస్తు పోలికగా నడాలా. కాబట్టి ఈ లోక పారంపరిక పోలికగా మనం నడవకూడదు. అప్పుడు యావ పోలికగా మనకి యావది మాదిరిగా ఉంటున్నదంటే దేవుడు వాక్యముదా మనకు మాదిరి. యావదన ఒక పని ప్రారంభం చేయాలంటే మనం ఏం చేయాలంటే మొదటిదిగా దేవుడు వాక్యముని చదివి ప్రార్థన చేసి ఈ వాక్యంలో చెప్పబడిన ప్రకారంగా మనం ఏం చేయాలా, నడల్లా. క్రీస్తు యేసు ఈ భూమిలో మనుష్యుడిగా పుట్టినప్పుడు ఆయన ఎట్లా బ్రతికి జీవించినాడో, ఆయన మాదిరిని మనకు వదిలిపోయినాడో ఆ మాదిరి పోలికగా మనం నడిసే బిడ్డలుగా ఉండాలి. అప్పుడు మన పేరు ఏమైతున్నది, మన పేరు ఏమొస్తున్నది, క్రీస్తులు. పేరుకని క్రీస్తులుగా ఉండకుండా క్రీస్తుని అనుసరించే వాళ్ళగా, ఆయన పోలికగా నిజంగా ఆయన పోలిక ప్రకారంగా నడిసే వారిగా మనం ఉండాలి. అప్పుడు క్రీస్తు పోలికగా నడిసే వాళ్ళ దగ్గర ఏముండదో ఈ పారంపర్య కార్యాలు, లోక ప్రకారమైన పారంపర్యాలు వాళ్ళు చెయ్యరు. దానికి బదులుగా ఏం చేస్తారంటే యేసయ్య నామంని మాత్రం మహిమపరుస్తారు. ఆయన వాక్యంని చదువుతారు, ఆయన వాక్యం ప్రకారంగా నడుస్తారు. ఆయన వాక్యంలో ఏం చెప్పబడినదో దాన్ని ఒక్క మాట కూడా తప్పకుండా నడుస్తారు. వాళ్ళదా క్రీస్తు పోలికగా నడిసే వాళ్ళు. ఈ దినంలో నా ప్రియ సహోదర సహోదరులారా, మనం ಯಾವ పోలికగా నడిసే వాళ్ళగా ఉంటున్నాం, క్రీస్తు పోలికగా నడిసే వాళ్ళగా మనం ఉంటున్నాం. ఆమె అవునా, డౌట్ గా చెప్తున్నారా? ఆమె క్రీస్తు పోలికగా నడిసే వాళ్ళగా మనం ఉంటున్నాం. దాంట్లోనే కొలొస్సీయులనే 2వ అధ్యాయం 8వ వాక్యంలో ఆ వాక్యంలోనే ఇంకొకటి చెప్తున్నది, చదవండి. ಮನುಷ್ಯರ ಸಂಪ್ರದಾಯಗಳು ಮೊದಟೋದಿ. రెండోది ಪ್ರಾಪಂಚಿಕ ಬಾಳ ಬೋಧನೆಗಳನ್ನು. తెలుగులో బ్రదర్, తెలుగులో చదవండి. మూల పాటలను అనుసరించక మూల పాటలు మోసకరమైన నిర్ధారక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకుపోవాడైనా ఉండునేమోనని. మూల బోధనలు, మూల మనుషుల్లో సంప్రదాయం అనే తెలుగులో మూల బోధనలకు
ఈ ప్రాపంచిక సంప్రదాయాలకు మనం ఏం చేయకూడదు, లోబడకూడదు, అనుసరించకుండా ఉండాలా. అప్పుడు మనం క్రీస్తుని అనుసరించే వాళ్ళగా ఉంటాం. ఆమె మిమ్మల్ని చూసిన వాళ్ళు మనల్ని చూసి ఇప్పుడు మనం చెప్పాలా, ఎట్లా మొదటోదే వాక్యం చెప్పినది, నాను క్రీస్తు నన్ను అనుసరించిన, నేను క్రీస్తు పోలికగా నడుస్తున్నానో నా పోలికగా మీరు నడండి అని అప్పుడుదా మనం చెప్పేకైతుంది. నా పోలికగా, నేను క్రీస్తు పోలికగా నడుస్తున్నాను, నా పోలికగా మీరేం చేయాలా, నడాలా. ఆమె ఒక బాప్తిజం ఇచ్చినామో, ఆ బాప్తిజంలా ఒక సహోదరి వచ్చినది. ఆ సహోదరి, సహోదరుడు భార్య భర్త ఇద్దరు బాప్తిజం ఎత్తుకోనికి రెడీగా అయిందారు. నేను ఆ బిడ్డని చూసినాక చెవులా ఉండేదంతా తీసివేసేసింది. ఏమ్మా తీసేసినావు నేను అడిగినాను. అడిగినప్పుడు లేదు మా, నేను ఇదంతా బాప్తిజం దినము ఇదంతా తీసేస్తాను. ఎలా తీస్తావు మా, మిమ్మల్ని చూసిందా నేను, మీరు వేయలేదో, నాకు ఇష్టం లేదు, నేను వదిలేస్తాను అని చెప్పినది. ఆమె హల్లెలూయా. ఆమె మనల్ని చూసి, మనం చూసినాక వాళ్ళకి మనమే చెప్పాలా, నేను ఎట్లా దేవుణ్ణి ప్రార్థిస్తున్నానో నా పోలికగా మీరు ప్రార్థన చేయండి. నేను క్రీస్తు పోలికగా ప్రార్థన చేస్తున్నానో, క్రీస్తు ఎట్లా యేసుక్రీస్తు ప్రార్థన చేసినాడో, ఎట్లా ఆయన నడిచినాడో ఆ పోలికగా నేను నడుస్తున్నానో నా పోలికగా మీరు నడండి అని మనం చెప్పేవారిగా ఉండాలా. ఆమేన్ హల్లెలూయా. అవును నా ప్రియ సహోదర సహోదరులారా, ఈ దినమున ఇంకా ఇంతవరకు లోక ప్రారంభరే కార్యాలు మనము ఉంటే, మూల బోధనాలు మనము పడి ఉండింటే, ఈ దినం ఇంకా మనం దాన్ని వదిలి క్రీస్తు పోలికగా మనం నడిసేదాం. మనం చేసే డ్రెస్, మనం నడిసే నడత, మనం మాట్లాడే మాట ఎవరి పోలికగా ఉండాలా, క్రీస్తు పోలికగా ఉండాలా. క్రీస్తు చూసినప్పుడు ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆ ప్రేమ మనలో ఉండాలా. ఆమేన్ హల్లెలూయా. చదివేదా ఆడ కింద దాన్ని కొలొస్సేర్లో మనం చూసినప్పుడు, ఇంకా చదవండి బ్రదర్ పూర్తిగా కొలొస్సేరు. మూల పాఠములను అనుసరించక మోసకరమైన నిర్ధారక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకుపోవు వాడైనా నుండునేమోనని మీరు జాగ్రత్తగా ఉండాల నా ప్రియ సహోదర సహోదరులారా. చెడ్డ దావల పోకుండా యేసయ్య మార్గంని తప్పి వేరే మార్గంకి వెళ్ళకుండా మనం ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. కొంచెంలా సైతానుడు మనం ఏం చేస్తాడో చెడుపు చేసేస్తాడు. కొంచెంలో మన బుద్ధి మారాటం అయిపోతున్నది. కొంచెంలో మనల్ని మార్చేస్తాడు. నువ్వు ఇంత ప్రార్థన చేస్తున్నారే, నీకు ఏ మేలు దొరకలేదు, రా కొంచెం ఆడ. ఒక సహోదరి నన్ను చూసి అడిగింది, నీ భర్త నీ మాట వినేలాగా నేను చేసిస్తాను, నీవు రావద్దు, నేను చేసుకొని వచ్చి ఇచ్చేదాన్ని మాత్రం హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోని చెప్పినది. నేను చెప్పినానమ్మా, నువ్వు చేసుకొని వచ్చి నాకు ఇవ్వద్దు, నేను పెళ్లి అయిన కొత్త, నా కొడుకు కూడా పుట్టలేదు, వద్దుమా, నేను యేసయ్యత నమ్ముతాను, నా భర్తని దేవుడు మారుస్తాడు మా, నీ వద్దుమా అని చెప్పిన. అప్పుడు చెప్పినప్పుడు మారుస్తాడు, నాకు అదంతా నమ్మకం లేదు. ఇంకొక సహోదరుడు వచ్చినాడు, మా ఇట్లే ఉన్నాడు నా ఫ్రెండ్, పాస్టర్ సన్నగా ఉన్నాడు, ఏమో కడుపులో వేసేసినారో నేను పోయి తీసుకొచ్చేస్తాను అని. అయ్యో వద్దుపా, అదంతా వద్దు, నేను అదంతా ఏం చేసేలేదు, నమ్మేలేదు, కడుపుకేసి లేదు, కడుపులో తీసేది అదంతా నేనేం చేసేలేదా, నమ్మేలేదు, ఉంటే పర్వాలేదు, సన్నగా పర్వాలేదు ఇది అని. ఈ దినము ఆ సహోదరి నా కన్నీళ్ళు విడిసి నా దగ్గర వచ్చి ఏడ్చినదమ్మా, నా కూతురు భర్త విడిసి వెళ్ళిపోయినాడు, ప్రార్థన చేయమా, ఏడపోయినది నువ్వు చేసి పెట్టిన కార్యాలు. నేను చెప్పినాను, యేసయ్యని నమ్ము, నీవు యేసయ్యని నమ్ము, నీ కూతురు చెప్పు, నేను ఫోన్ చేసినాను, యేసయ్యని నమ్ము, నీ భర్తని దేవుడు మారుస్తాడు. నా ప్రియ సహోదర సహోదరి, ఆ దినముల లోక పారంపర్య కార్యాలు, ఈ ప్రాపంచిక జనాలు చెప్పే కార్యాలు, యేసయ్యని కొంచెం వదిలి ఈ లోక చెప్పే కార్యాలు, జనాలు చెప్పే కార్యాలకు వెళ్ళింటే నేను కింద పడిపోయిండొచ్చు. అయితే నా యేసయ్య చేతుల కాకుండా ఏది లేదని నేను గట్టిగా నిలిచినాను కాబట్టి ఇంకా ఎవరు చెప్పినారో వాళ్ళకని ప్రార్థన చేసి నన్ను పెట్టినాడు. ఆమేన్ హల్లెలూయా. అవును నా ప్రియ సహోదర సహోదరులారా, మన జీవితం ఎట్లైనా ఉండిండొచ్చు. ఈ ప్రాక్యం వినే ముందుగా మనం ఇట్లా ఆడ ఈడ రెండు పక్క ఉండిండొచ్చు. అయితే
ఈ క్షణం నీకు ఒక తీర్మానం ఎత్తేదాం. నేను యేసు పోలికగా నేను నడుస్తాను. నన్ను చూసే వాళ్ళు నా పోలికగా నడియాలా, నా కుటుంబం వాళ్ళు నా పోలికగా నడియాలా, నా సభకి వెనక వచ్చేవాళ్ళు, నా వెనక వచ్చేవాళ్ళు నా పోలికగా నడిచేలాగా వాళ్ళు ఉండాలా. నేను మాదిరిగా నడుస్తాను. ఈ రోజు ఇంకా యేసు పోలికగా, ఆయన పోలిక మాదిరి, ఆయన ఎట్లా మాదిరిగా నడిచినాడు ఈ లోకంలో, ఆయన ప్రకారంగా నేను నడుస్తానని మనం అరెక్కిచ్చేసి తీర్మానం చేసేదాం. జాగ్రత్తగా ఉండేదాం. అది దాడ వాక్యం చెప్తుంది, జాగ్రత్తగా ఉండాలి. లోక కార్యాలకు లోక సంబంధించిన దానికి మనం ఏం చేయకూడదు, పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నది. 2 పేతురు 1:16 చదివేదా? 2 పేతురు 1:16. ఎలా అనగా చమత్కారం కలిగించిన కథలు అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కదా. చదవండి. ఆయన మహత్యమును మేము కనులారా చూసిన వారమైతే తెలిపితిమి. ఇక్కడ చెప్తున్నాడు దేవ భక్తుడు, మేము మీకు నా పోలికగా మిమ్మల్ని నడిమని చెప్తున్నాను. మీకు నేను కథలు చెప్పలేదు, అయితే కన్నాలు చూసినాను. యేసయ్య చేసిన మహత్వ కార్యాలని కళ్ళుగా నేను చూసినాను. కాబట్టి ఎవరు? పేతురు చెప్తున్నాడు, కళ్ళ చూసినాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఏమని? ఆయన మహత్వ కార్యములు చేయగలవాడు. ఎవరో? యేసయ్య మహత్వ కార్యములు చేయగలవాడు. ఆయన చేతిలో అన్ని అవుతున్నది. ఆయన మహత్వంని చూసినాను కాబట్టి మీరు నమ్మండి. మీకు యావ కథలు నేను చెప్పలేదు అని చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదర సహోదరులారా, ప్రతి ఒక్కరు అనుకునేలాగా కథలు చదువుతున్నాం. దేవుడు వేద వాక్యం వచ్చి కథలు కాదు. దేవుడు వాక్యము మహత్వమైనది. అది మహత్వ కార్యాలు చేసే ఒక వాక్యంగా ఉంటున్నది. ఈ వాక్యంని మనం అనుసరించినప్పుడు ఆ మహత్వ కార్యాలు మన జీవితంలో నడుస్తున్నది. ఈ వాక్యము కథలు కాదు, ఎప్పుడో నడిచినదో లేదో. అనేకలు చెప్తారో ఈ లోకంలో పరలోక రాజ్యము సొంతంగా మారాలంటే, పరలోక రాజ్యం చూస్తున్నామా మేము? లేదే. పరలోకం రాజ్యమే చూడలేదే. యేసయ్యని చూసినామా? లేదే. అయితే యేసయ్యని కళ్ళారా చూడలేదు. ఆయన చేసిన మహత్వ కార్యాలని మీరు చూస్తున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ దినంలో మహత్వ కార్యాలు చేసినాడు. ప్రతి ఒక్కరి జీవితంలో మహత్వ కార్యాలు చేసినాడు కాబట్టి మనం ఇక్కడ కూర్చొని ఉన్నాము. ఆయన ప్రతి ఒక్కరి కుటుంబంలో మహత్వ కార్యాలు చేసినాడు. ఆయన జీవించే దేవుడు, నిత్యము జీవించే దేవుడు అని ప్రకటిస్తున్నాడు. ఇది కథలు కాదు. దేవుడు వాక్యము కథలుగా మారుటకు సాధ్యం లేదు. అది నిజమైన వాక్యము. దాంట్లో జీవం ఉంటున్నది. ఆ జీవం ప్రతి ఒక్కరికి ప్రత్యక్షం అవుతున్నది. అది వెలుగు ఇవ్వబోతున్నది. ఆమె దేవుని అనుసరించాల. మొదటి కార్యం మనం దేవుని అనుసరించే వాళ్ళగా ఉండాలి. ఆయన పోలికగా నడిసే వాళ్ళగా ఉండాలి. దాంట్లో మొదటి కార్యం మనం చూసేద్దాం. ఆయన పోలికగా ఎట్లా నడిచేది, ఆయన ఎట్లా ఈ లోకంలో నడిచినాడు, ఆయన పోలికగా ఎట్లా మనం నడిచేదని ఎబేస్యర్ 5:1 మనం చూసినప్పుడు, ఎబేస్యర్ 5:1 Ephesians 5th chapter 1st verse. ದೇವರು ನಿಮಗೆ ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಕ್ಷಮಿಸಿದನಲ್ಲ, ಆದ್ದರಿಂದ ದೇವರ ಪ್ರಿಯರಾದ ಮಕ್ಕಳಿಗೆ ತಕ್ಕ ಹಾಗೆ ಅನುಸರಿಸುವರಾಗಿರಿ. తెలుగులో చదవండి బ్రదర్. ఎబేస్యర్ 5:1. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నది, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించిన పరిమళ వాసనము ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను. ఆమేన్. యేసుక్రీస్తు దేవుడు మనల్ని క్షమించినాడు. ఆయనని బలిగా సల్లించి శిలువల బలిగా అయి మనమని ఏం చేసినాడో, ఆయన రక్తంని భూమి పైన కార్చి మనల్ని క్షమించినాడు. కాబట్టి మనం ఎట్లా నడాలంటే దేవుడికి ప్రేమ కలిగిన బిడ్డలు లాగా మారాలి. దేవుడు మనకు ప్రేమ, ఆయన మన పైన పెట్టిన ప్రేమ, దానికి తక్క మాదిరిగా మనం అనుసరించే వాళ్ళగా ఉండాలి. దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో? ప్రతి పాపిమైన మనుష్యుని ఆయన ప్రేమిస్తున్నాడు. అయితే పాపంని ప్రేమించడు. దేవుడు బిడ్డలుగా ఉండే మనము పాపిని ప్రేమించాల, పాపముని
ప్రేమించకూడదు. దేవుడు పోలికగా, ఈ క్రీస్తు పోలికగా నడిసే మనము ఆయన బిడ్డలు లాగా మనం ఉండాల. ఆయన ఎట్లుండినాడు ఈ లోకముల? ప్రతి ఒక్కరిని క్షమించినాడు, పరిశుద్ధంగా జీవించినాడు. ఆయన బిడ్డలుగా ఉండే మనము ప్రతి ఒక్కరిని క్షమించాలా, పరిశుద్ధంగా ఉండాలా, ప్రేమ కలిగి ఉండాలా. మనల్ని అంత ప్రేమించినాడు కాబట్టి మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం. యేసయ్య తండ్రి అయిన దేవుడు ఈ లోకం పైన ఎంతో ప్రేమను పెట్టి తన ఒకే పేరైన కుమారుని లోకానికి పంపించినాడు. ఆత్రుడిని నమ్మకం పెట్టి విశ్వాసించే ఒక్కడు కూడా చెడిపోకుండా నిత్యమైన జీవితం పొందాలని. అప్పుడు ప్రతి మనుష్యుడిని ఆయన ప్రేమించినాడు, ప్రతి మనుష్యుడు పాపం ఆయన క్షమించినాడు. నా ప్రియ సహోదర సహోదరు, పక్కన నీ సహోదరుడు చేసే తప్పుని నీవు క్షమించటకు నీ చేతిలో కాలేదే. నీ పక్కింటి వాడు చేసే కార్యాలకు నీవు క్షమించే కాలేదే. క్షమించు వాళ్ళని. వాళ్ళ దేవుడు వాక్యం తెలీదు, సత్యం తెలీదు. నువ్వు యేసు పోలికగా నడిసేవారు మీరు. మనం యేసు పోలికగా నడిసేవాళ్ళు మనం అందరూ. మనం క్షమించే గుణాదేశం మనలో ఉండాలా. ప్రేమించే ప్రేమకి తక్కలాగా మనం బ్రతకాల, ప్రేమించేవారుగా ఉండాలా. యేసయ్య ఎట్లా ప్రతి ఒక్కరిని మనం అంతా క్షమించి మన పైన ప్రేమ పెట్టినాడో అలాగనే మనం వాళ్ళని క్షమించి వాళ్ళ పైన ప్రేమ చూపించే వారిగా ఉండాలా. నిన్ను ప్రేమించేవాడిని నీవు ప్రేమించితే ఏం లాభమో, నిన్ను ద్వేషించేవాడిని, నీ శత్రుని నీవు ప్రేమించు అని బైబిల్ చెప్తున్నది, వేదవాక్యం చెప్తున్నది. అది దా ఎబేస్యర్లా యేసు పోలికగా, ఆయన పోలికగా నడిస్తే మనము క్షమించే గుణాలు, ప్రేమ కలిగిన గుణాదేశాలు మనలో ఉండాలి. చదవండి బ్రదర్, 5:1 చదవండి. కన్నడంలో ఎవరినో ఒకరు చదవండి. ದೇವರು ನಿಮಗೆ ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಕ್ಷಮಿಸಿದನಲ್ಲ, ಆದುದರಿಂದ ದೇವರ ಪ್ರಿಯರಾದ ಮಕ್ಕಳಿಗೆ ತಕ್ಕ ಹಾಗೆ ఆతనన్ను అనుసరిస్తువరాగి. దేవుడు బిడ్డలకు పాత్రంగా ఉండాలా. మనము దేవుడు బిడ్డలను మనం చెప్పేవాళ్ళు మనల్ని వీళ్ళు దేవుడు బిడ్డలప్ప, వీళ్ళు యేసయ్య బిడ్డలని చెప్పేట్లుంటే మనం ఎట్లుండాలా, దానికి తక్క పాత్రంగా ఉండాలా. యేసు పోలికగా నడిసే వాళ్ళతో యేసు బిడ్డలుగా ఉండుటకు సాధ్యం. యేసు పోలికగా నడకుండా వాళ్ళు యేసు బిడ్డలుగా ఉండుటకు సాధ్యం లేదు. అప్పుడు ఆయన బిడ్డలకు తక్క మాదిరిగా, పాత్రంగా, ప్రియంగా నడిసే వాళ్ళగా మనం ఉండాలా. నా ప్రియ సహోదర సహోదరి, ఇదా మొదటో కార్యం. అప్పుడు మన గుణాదేశం ఎట్లుండాలా? ప్రేమ ఉండాలా. మన గుణాదేశంలో క్షమాపణ గుణం ఉండాలా. ఏం చేస్తే కూడా వాళ్ళని క్షమించేదాం, మన్నిచ్చేదాం, మనసులో పెట్టుకోకూడదు. వాళ్ళకని మనం ఏం చేయకూడదు, ద్వేషం పెట్టుకొని సేడు తీర్చకూడదు. మర్చిపోవాలా. ఈ దినం వాళ్ళు తప్పు చేస్తున్నారా, మర్చిపో, క్షమించు, ప్రేమ ఇయ్యి వాళ్ళ పైన. ఎవరో నీకు తెలియకుండా చేస్తున్నారు, అప్ప వాళ్ళు తెలియకుండా చేస్తున్నారు, వాళ్ళని క్షమిస్తున్నాను అని ప్రేమ చేయి చూపియాలి. అది యేసు పోలికగా ఉండేవాళ్ళు. ఆమె. రెండో కార్యం 5:2 చూసినప్పుడు ప్రీతిಯಲ್ಲಿ ನಡೆದುಕೊಳ್ಳಿರಿ. ఎబేస్యర్ 5:2 చూసినప్పుడు ప్రేమతో నడుచుకొనాల, ప్రేమతో ఉండాల. మొదటిదిగా మనము ఆయన బిడ్డలకు తక్క మాదిరిగా జీవించాల, క్షమాపణ గుణ ఉండాలా. రెండోది ప్రేమ ఉండాల. ఆమె. హల్లెలూయా. ప్రేమతో మనం వాళ్ళని నడిపించే వారిగా ఉండాల. మూడో కార్యం మనం చూసినప్పుడు 5:3 ఎబేస్యర్ 5:3 చదివినప్పుడు చదవండి. చదువుమా. ಜಾರತ್ವ, ಯಾವ ವಿಧವಾದ ಬಂಡತನ, ದ್ರವ್ಯಾಸೆ ಇವುಗಳ ಇರಬಾರದು. ಇವೆಲ್ಲವೂ ನಿಮ್ಮಲ್ಲಿ ಇರಬಾರದು. ದೇವ ಜನರಿಗೆ ಯೋಗ್ಯರಾಗಿ ಇರಬೇಕು. చదవండి బ్రదర్. మీలో జారత్వము గాని ఏ విధమైన అపవిత్రమైనది గాని లోభత్వము గాని ఈ పైన ఉండకూడదు. నా ప్రియ సహోదర సహోదరుల, ఆయన పోలికగా నడిస్తే మనలో యావ జారత్వం ఉండకూడదు, అశుద్ధ కార్యాలు మనలో ఉండకూడదు, పరిశుద్ధమైన కార్యాలు మనలో ఉండాలా. పరిశుద్ధంగా ఉండినప్పుడు మాత్రమే
మనము ఆయన పోలికగా నడుస్తున్నామని అర్థం. దేవుడు బిడ్డలని పేరు మనకు వచ్చినది క్రిస్తులు అనే పేరు. ఆ క్రిస్తు పేరుకు యోగ్యంగా మనం నడియాల. మనలో యావ కళంకం ఉండకూడదు, మనలో యావ ఒక తప్పులు ఉండకూడదు, అశుద్ధ కార్యాలు ఉండకూడదు. మనం ఎటువంటి వారిగా ఉండాలంటే దేవుడు బిడ్డలనే పేరు పొందిన వాళ్ళు దానికి యోగ్యంగా మనం బ్రతికే వారిగా ఉండాల. ఆమేన్. అప్పుడు ఆయన పోలికగా మనం ఉంటున్నాం, ఆయనను అనుసరించే వాళ్ళగా మనం ఉంటున్నాం. ఆయనను అనుసరించే వాళ్ళు, ఆయన పోలికగా ఉండే వాళ్ళదా ఆయన బిడ్డలు క్రిస్తులు. క్రిస్తులుగా ఉండే మనము మనలా యావ చెడ్డది, అన్యాయం, మోసం, కుళ్ళు, యావ కార్యాల్లో దేవుడికి ప్రేమ లేకుండా, ప్రియం లేకుండా, ఇష్టం లేకుండా కార్యాలు మనలో ఉండకూడదు. మనం చేసే కార్యాలు ఎవరికి ఇష్టపడాలా? యేసయ్యకి ఇష్టపడాలా. మనం చేసే పనులు చూసి ఆయన ఇష్టపడాలా. నీవు పరిశుద్ధంగా ఉండినప్పుడు ఆయన నిన్ను చూసి చాలా ఇష్టపడతాడు, నీతో మాట్లాడతాడు, ఇంకా దగ్గర నీతో నీ ఎద్దుకు వస్తాడు. నేను పరిశుద్ధంగా ఉండినలాగా మీరు పరిశుద్ధంగా ఉండండి అంటాడు. ఎవరు పరిశుద్ధంగా ఉంటున్నారో వాళ్ళపైన పరిశుద్ధాత్మని కుమ్మరిస్తున్నాడు. ఎవరు పరిశుద్ధాత్మని పొందుతున్నారో వాళ్ళు అనేకులకు దేవుడు ఏం పెడతాడు? సహాయకళ్ళగా, అనేకులకు ప్రవాదిస్తే వాళ్ళగా దేవుడు పెడతారు. ప్రవచన మాటలు మాట్లాడే వాళ్ళగా, వాళ్ళ ముఖాంతరంగా అనేక మంచి కార్యాలు దేవుడు చేస్తాడు. వాళ్ళు చూసినాక వీళ్ళు దేవుడు బిడ్డలు అని చెప్తున్నారు. లోకంలో జనాలు చూస్తే అమ్మ దగ్గర పోదాం ప్రార్థన చేస్తే ఏమైతున్నదే, బాగా అయిపోతుంది రాండి అంటారు. అప్పుడు మనం ఎట్లుండాలంటే దేవుడు బిడ్డలాగా ఆయన పేరుకు తక్క మాదిరిగా మనం యోగ్యతగా ఉండాల. ఆమేన్. అదిదా మూడో కార్యం. నేను బిర్న ముగిస్తున్నాను, ఎలా టైం అయినది. బిర్న ముగి ఎబెసీయుల 5వ అధ్యాయం 9వ వాక్యం చూసినప్పుడు, ಬೆಳಕಿನವರಂತೆ ನಡೆದುಕೊಳ್ಳಿರಿ, వెలుగిన బిడ్డలుగా నడియాల. మనం ఎటువంటి వారిగా ఉండాలా? మనము చీకటిలో ఉండేవారిగా ఉండకుండా వెలుగిన బిడ్డలుగా మనం ఉండినప్పుడు మాత్రమే ఆయన పోలికగా నడుస్తున్నాం అనేది అర్థం. అప్పుడు వెలుగిన బిడ్డలు ఏం చేస్తారో, వెలుగులో ఏమైనా తప్పు చేసేకైతుందా? వెలుగులో ఏమైనా దొంగిలించే వాళ్ళు దొంగిలిస్తారా? వెలుగిన బిడ్డలు ఎట్లుంటారంటే క్లియర్ గా ఉంటారు. క్లీన్ గా ఇక తెల్ల పట్టు ఉంటున్నది. ఆ తెల్ల పట్టులో ఏమైనా ఒక డాట్ పడితే కూడా ఏమైతుంది? చిన్న మురికి అయితే కూడా కనిపిస్తుంది, అవి మురికి అయిపోయిందని. ఆ తెల్ల బట్ట క్లీన్ గా నీట్ గా ఉంటే ఎట్లుంది? ఎట్లా పరిశుద్ధంగా శుద్ధంగా ఉంటున్నది, పరిశుద్ధంగా ఉంటున్నది కదా. అప్పుడు వెలిగిన బిడ్డలు ఎట్లుండాలంటే పరిశుద్ధంగా ఉండాలా, క్లీన్ గా ఉండాలా, అన్నిట్లోనూ శుద్ధంగా ఉండాలా. చేతుల్లో శుద్ధము, కండ్ల శుద్ధం, నోరుల శుద్ధం, నడిసే నడత శుద్ధంగా ఉండాలా. వాళ్ళతో వెలుగులో నడిసే బిడ్డలు, వాళ్ళ యా పాప కార్యాలు వాళ్ళ జీవితంలో, వాళ్ళ హృదయంలో ఉండదు. వాళ్ళ ఆవి, ఆత్మ, శరీరం ఎట్లుంటున్నది? పరిశుద్ధంగా ఉంటున్నది. మన ఆవి, ఆత్మ, శరీరం 3 పరిశుద్ధంగా కాసుకున్నాం. అప్పుడు మనం వెలిగిన బిడ్డలుగా ఉంటున్నాం. ఆమె నా వెలుగులో నడిసే ప్రతి ఒక్కరు ఈ శరీరంని కాసుకొనాలా, ఆత్మని కాసుకొనాలా, ప్రాణంని కాసుకొనాలా. ఈ శరీరం ఏం కాకూడదు? కర్రపడకూడదు. మన హృదయం కర్రపడకూడదు, మన ఆత్మ కర్రపడకూడదు. అట్లంటే శరీరంలో యావ తప్పు చేయకూడదు. లోక కార్యాలు, లోక చింతలు, లోకానికి లోబడిన లోకంలో సంప్రదాయాలు, లోకంలో ఉండే బోధనలు, కల్ప బోధనాల్లో లోక కార్యాలు అదంతా చేస్తే పాపం. అప్పుడు వెలుగిన బిడ్డలుగా ఉండేలేదు. తౌలు చెప్పేది, దొంగిలిచ్చేది, తౌలు అయిన కార్యం, పాపం నడతల నడిసేది, అది మాత్రం కాకుండా లోక జనాలు చెప్పే కార్యాలని మనం చేయకూడదు. యేసయ్య వాక్యంలో ఏం చెప్పబడినదో అదిదా చేయాలి. అదిదా శరీరాన్ని శుద్ధంగా పెట్టుకునేది. నీ శరీరం ఏం చేస్తున్నావు? మనము అశుద్ధ కార్యాలకి వెళ్ళిపోయి అశుద్ధ కార్యాలని పడిపోతున్నాం, అశుద్ధ కార్యాలు చేస్తున్నాం. అశుద్ధ కార్యాలు చేయకూడదు. మన ఆత్మ, హృదయం, మన ప్రాణం శుద్ధంగా పెట్టుకోనాల. ఆవి, ఆత్మ, ఈ ప్రాణము, ఈ శరీరము, ఈ ఆత్మ 3 పరిశుద్ధంగా పెట్టుకోనాల. పరిశుద్ధాత్మ దేవుడు నాలా ఉంటున్నాడంటే ఆత్మని బలపరిచేదానిగా ఉండాల. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు బలపడతాడంటే అశుద్ధం కాకుండా మనం ఉండినప్పుడు మన ప్రార్థనలా ఉండాలా, ఉపవాసంలో ఉండాలా. ఎప్పుడు నిత్యము మనం స్తుతించే వారిగా ఉండినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎప్పుడు నిత్యం ఉంటాడు. మనం అశుద్ధ కార్యాలకు వెళ్ళినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనం వదిలి వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మ దేవుడు వదిలి వెళ్ళినప్పుడు మన ప్రాణం ఏమైతున్నది? పాపంలో పడిపోతున్నది. మన ప్రాణం పాపంలో పడినప్పుడు మనము
తిరిగి ఆ పాపం ఇంకా బయట రావాలి. అప్పుడు మనం వెలిగిన బిడ్డలుగా ఉండేటప్పుడు సాధ్యం లేదు. నీ ఆత్మ రక్షింపబడాలనేదే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. మన శరీరం ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటున్నదో మన ఆత్మ, మన ప్రాణం పరిశుద్ధంగా మారుతున్నది. ఆ పరిశుద్ధంగా మారినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలా వాసం చేస్తాడు. ఆయన నిత్యము మన కడా ఊపిరి వరకు మనలా వాసం చేస్తాడు. ఆయన ఎప్పుడు మనలా ఉంటున్నాడో మనం వెలిగిన బిడ్డలుగా ఉంటాం. అప్పుడు వెలుగు అనుసరించే వాళ్ళగా ఉండాల. ఆ వెలుగుని అనుసరించే బిడ్డలుగా మనం ఉండినప్పుడు ఆయన వెలుగు పోలికగా, ఆయన ఎట్లా వెలుగుగా ఈ లోకంలో ఉండినాడో ఆయన పోలికగా మనము నడాల. 5వ కార్యం మనం చూసినప్పుడు కర్తనికి మెచ్చికయాదను. అదే ఆ ఎబేస్యర్ 5:10. ఎబేస్యర్ 5వ అధ్యాయం కంప్లీట్ గా మీరు చదవండి. దాంట్లో అంతా చెప్పబడినది. నేను ఊరికి ఒక్కొక్క వాక్యం మాత్రం చెప్పేసిపోతున్నాను. 5వ అధ్యాయం 10వ వాక్యం చూసినప్పుడు కర్తనికి మెచ్చికయాగి, దేవుడుకు యేసయ్యకు ఇష్టమైన జీవితం మనలో ఉండాలి. ఆయన మనం చూసినాక ఇష్టపడాలా, ప్రార్థన జీవితంలో ఇష్టపడాలా. ఒక ఆరాధన ఉంటున్నది అంటే, మన సభల ఆరాధన ఉంటున్నది, ప్రార్థన ఉంటున్నది, రాండి అంటే ఎవరు వచ్చలేదు. ఒకరింట్లో ప్రేయర్ ఉంటుంది, రాండి అంటే ఎవరు వచ్చలేదు. ఇంకొకరింట్లో అంటే వాళ్ళు పోతారు, ఇది అని అందరూ వెళ్ళిపోతారు. వాళ్ళు పోతారు, వీళ్ళు పోతారు, వీళ్ళు పోతారు అని అందరూ వెళ్ళిపోయారు, ఎవరు ఉండలేదు. అప్పుడు యాడా దేవుడికి మెచ్చికైన జీవితం ఉంటున్నదా మనలా? దేవుడికి ఇష్టమైన జీవితం జీవిస్తున్నామా మనము? ప్రేయర్ ఉందని అనౌన్స్ చేస్తే ఆ ప్రేయర్లు అందరూ బాగా వేస్తారు. ప్రార్థన ఉంది అని చెప్తే వాళ్ళ ఇంట్లో ప్రేయర్ ఉందంటే అంతా ఇడిసి రావాలా. మనం ఎంతనా మనం సంపాదన చేయని, మనం ఎంతనా పోరాడిని, అన్ని ఒక దినం ఇడిసి వెళుతున్నాం. నీవు చేసే ప్రార్థన, మనం చేసే ప్రార్థనలు, మనం చేసే ఉపవాసము, మనం దేవుడికని జీవించేది మాత్రంతో మన జీవితంలో నిత్యం ఉంటుంది. యేసయ్య రాక, ఆయన వచ్చినప్పుడు మనతో అడిగేది అదిదా. ఆయన రాక వెరుకము మనం దాన్ని ఎత్తుకొని పోతాం. మనం ఇడిసే కన్నీళ్ళని ఆయన ఏం చేస్తాడంట, ఒక దీంట్లో చేర్చి పెడతాడు. నీవు నా కోసం ఇంత కన్నీళ్ళు ఇస్తున్నారు, అనేకలకని ప్రార్థన చేస్తున్నావు అని మనకి ఇట్లా వేసి చూపిస్తున్నాడు. నువ్వు నాకని ఇంత బాగా జీవించిన, నాకు మెచ్చిక ఆయన, నాకు ఇష్టమైన ఒక జీవితం ఈ లోకంలో గడిపినావని నేను తోడుకొంపై ఆయన కుడి చేయి పట్ల కూసిపెడతాడు. నీవు దేవుడికి మెచ్చిక కాకుండా ఉండే జీవితం అంటే, దేవుడు ఆడ ప్రేయర్ అనౌన్స్ చేస్తే నీ ఇష్ట ప్రకారంగా లోక కార్యాలు చేసుకొని, లోక పని చేసుకొని, నాకేమి నా పనితో చేయాల, నేను ఇంట్లో వచ్చి ప్రార్థన చేసుకుంటాను, నేను ఆనంగా చేసుకుంటాను కాదు. నీకేం లేదు, వంగతనం లేదు. పాపం ఎట్లా ప్రవేశించినది లోకంలో చూసినప్పుడు, ఆదం యెహోవా అవ్వ ఎప్పుడు దేవుడు మాటని వినలేకుండా పోయినారు, విధేయత లేకుండా పోయినదో అప్పుడు ఆ పాపం లోకంలో ప్రవేశించినది. దేవుడు బిడ్డలు సేవకులు చెప్పే వాక్యమని ప్రార్థనకు నీకు విధేయత లేదంటే, ఆ విధేయత ఎప్పుడు నీలో లేదో అప్పుడు పాపం నీలో వస్తున్నది. నీవెప్పుడు పాపం నీలో వచ్చేస్తున్నదో నీ ప్రార్థనని దేవుడు వినేలేదు, నీ ప్రార్థనకి జవాబు చిక్కేలేదు, నీ ప్రార్థనని ఆయన మెచ్చేలేదు. తిరుగా నీవు క్షమాపణ అడిగి ఆయనతో వచ్చి, అప్పా నేను చేసిన తప్పు, ఇక పైన నేను వస్తానని చెప్పినప్పుడు నీ ప్రార్థన వినబడుతున్నది. ఇంతవరకు మీరు అనుకున్న చెల నా ప్రార్థన వినబడలేదు, నేను దేవుని అనుసరించి వస్తున్నాను కదా, దేవుడు పోలికగా ఉంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం చేస్తున్నాను, ఎంత ప్రార్థన చేస్తే కూడా నాకు ఏమి కాలేదు, ఈ కార్యం ఎలా జరగలేదు, ఇట్లా ఎలా జరిగింది అని నీవు అనుకోవచ్చు. విధేయత నీలో లేదు. నీవు ఎప్పుడు విధేయత లేదో దేవుడు నిన్ను ఇష్టపడలేదు. నీ జీవితం మెచ్చికే ఇష్టమైన జీవితంగా ఉండేలేదు. యేసయ్య మన జీవితం చూసి ఇష్టపడాలంటే, ఆయన లేయంటే లేయాలా, కుయ్యంటే కుయ్యాలా, ఆడ స్థలానికి ప్రార్థనకి అంటే వెళ్ళిపోవాలా. ఆయన ప్రార్థన అనౌన్స్ చేస్తే దేవుడు మన దగ్గర మాట్లాడినా ప్రార్థన అనౌన్స్ చేస్తాం. ఒకరు ప్రార్థన కావాలని అడుగుతారు, అప్పుడు ప్రార్థనకు రండి అంటే అందరూ రావాలా, ఎవరు నిలిచిపోకూడదు. ఆ విధేయత నీలో ఉండినప్పుడు మాత్రమే దేవుడు నిన్ను చూసి, నీ జీవితం చూసి ఆయన మెచ్చుకుంటాడు. నీవు ఎప్పుడు దేవుడు నిన్ను చూసి మెచ్చుకోలేదో అప్పుడు నీవు యేసు పోలికగా లేదు. నీ జీవితం ఆర్థికంగా మారుతుంది, నీ దావ మారుతుంది. ఒగొక్తిగా నీవు మారి దూరం వెళ్ళిపోతావు దేవుడి సన్నిధానం వదిలి. నా ప్రియ సహోదర సహోదరులారా, క్రీస్తు పోలికగా మనం నడాల. 5 కార్యాలు మనం చూసినాము. మొదట కార్యం ఏం చూసినాం మనము? ఈ దినం దేవుడి వాక్యం ఏం చెప్పండి? యేసు క్రీస్తు పోలికగా మనం మొదటిది వచ్చి మనము దేవుడు క్షమించే గుణం మనకుండి, ఆయన మా బిడ్డలకు తక్క మాదిరిగా జీవించాలి. యేసయ్య బిడ్డలు అని చెప్పే దానికి పాత్రంగా మనం ఉండాలా. 2వది ప్రేమలా నడాలా. 3వది యోగ్యంగా, దేవుడు బిడ్డలు అనే పేరు తక్కంగా యోగ్యంగా మనం నడాలా.
నాలుగోది వెలిగిన బిడ్డలుగా ఉండాలా. ఐదోది దేవుడికి మెచ్చేలాగా మన జీవితం ఉండాలా. అట్లుండినప్పుడు మాత్రమే యేసు పోలికగా మనం నడుస్తున్నామని అర్థం. అప్పుడు ధైర్యంగా మనం చెప్పొచ్చు, నా పోలికగా మీరు నడండి. ఆమేన్. నా పోలికగా మీరు నడండి అని చెప్పొచ్చు. ఈ దినంలో నా ప్రియ సహోదర సహోదరులారా, ఈ వాక్యం ముఖాంతరంగా దేవుడు మనల్ని మాట్లాడినాడు. యేసు పోలికగా మనం ఉండేదాం. అందుకేత యేసయ్య లోకానికి వచ్చి మనకు మాదిరిని వదిలిపోయినాడు. ఇట్లంతా మనం ఈ లోకంలో దేవుడికి ఎట్లంతా మనం బ్రతుకొచ్చి ఎట్లు ప్రార్థన చేయాలా, మనం ఎట్లా జీవించాలా పరిశుద్ధంగానే ఒక్కొక్క హెచ్చని మనకి జాడని మనకి పెట్టి వెళ్ళింటాడు. ఆయన వెంటబడినప్పుడు మనము ఆయన నడిసే మార్గంలో మనం నడిచినప్పుడు, ఆయన చూపించిన మార్గంలో మనం నడిచినప్పుడు నిశ్చయంగా మనం చూసిన వాళ్ళు చెప్తారు, వీళ్ళు క్రీస్తు బిడ్డలు, వీళ్ళు క్రీస్తుని అనుసరిస్తున్నారు వీళ్ళు అని చెప్తున్నారు. ఆ పేరుని మనం పొందినప్పుడు మనకు నిత్యమైన జీవితం దొరుకుతున్నది. మనం అక్కడ వేసే